హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం ఉసిరికాయలతో ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాము. సో నాకైతే ఇక్కడ పెద్ద ఉసిరికాయలు దొరికాయి, సో వాటితో అయితే చేస్తున్నాను. సో ఒక్కొక్క ఉసిరికాయని అయితే మనం ఒక 6 to 7 పీసెస్ ఇలా కట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మనం ఈ ఉసిరికాయలని లైట్గా అయితే ఫ్రై చేసుకుందాము. సో కొద్దిగా అయితే ఆయిల్ వేసి దాంట్లో అయితే ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, ఒక 2 to 3 minutes. సో మనకైతే అర్థం అవుతుంది అది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతున్నప్పుడు. సో చూస్తున్నారు కదా, మనకు ఆ ట్రాన్స్పరెన్సీ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఆఫ్ చేసేసి దీన్ని అయితే సపరేట్గా తీసేసుకుంటున్నాను. సో ఇవి సపరేట్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే ఇంకో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను తాలింపు కోసం. సో ఆయిల్ అయితే మనకి వేడైపోయింది. దాంట్లో తాలింపుకైతే నేను ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకు ఆ పికిల్లో ఫ్లేవర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచే వస్తుంది కాబట్టి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో అయితే. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పీల్ చేసిన ఒక 10 to 12 గార్లిక్ అయితే వేస్తున్నాను. వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో అయితే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇది ఇంకా ఫ్లేవర్ని ఇస్తుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా అయితే పసుపు వేసుకొని ఇంకా జస్ట్ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను సరిపడా కారం ప్లస్ ఉప్పు వేస్తున్నాను. సో మనం ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటే దానికి తగినట్టు అయితే వేసుకోండి కారం ఇంకా ఉప్పు వేసి మంచిగా అయితే మిక్స్ ఇచ్చేసేయండి. సో మనకైతే తాలింపు రెడీ. అది చల్లగైన తర్వాత అయితే మనము ఫ్రై చేసుకున్న ఉసిరికాయలలో అయితే వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో తాలింపు అయితే చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే ఉసిరికాయ ముక్కలను అయితే కలిపిస్తున్నాను. అంతే గాయ్స్, సో సింపుల్ అండ్ యమ్మీ ఉసిరికాయ ఇన్స్టెంట్ పచ్చడి అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.